ఫ్రెండ్స్, రామ్ గోపాల్ వర్మ శివకి ముందు శివ తర్వాత ఇలాంటి ఒక సంచలనాన్ని క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నేను పనిచేయడం నా అదృష్టం. ఈ అదృష్టం అన్నమాట రాము గారికి చాలా ఓవర్ యాక్టింగ్లో ఉంది. సో రాము గారి దగ్గర వర్క్ చేశాను. ఇది కూడా ఏమిటో ఉంటుంది. రాము గారి భాషలో చెప్పాలంటే రాము గారి అవసరం నా ద్వారా తీర్చుకున్నారు, నా అవసరం రాము గారి ద్వారా తీర్చుకున్నాను. సో అవసరాలను బట్టే ఈ ప్రపంచం అంతా నడుస్తుందని రాము గారి ఫిలాసఫీ. సో అందుకనే రాము గారు అంటే ఎవరికి మింగుడు పడదు. చాలా మంది ట్రావెల్ ఎలా ఉంటుందంటే కాలంతో పాటు జర్నీ చేస్తారు, బట్ రాము గారు మాత్రం కాలానికి ఎదురెళ్తూ జర్నీ చేస్తారు. అది రాము గారు అంటే. రాము గారు శివ టైంలో ఎలా ఉన్నారో ఇప్పుడు వంగవీటి అనే సినిమా చేసినప్పుడు అలాగే ఉన్నారు. రాము గారిలో ఏ మార్పు రాలేదు, బట్ రాము గారిని కలిసినప్పుడల్లా వ్యక్తిగా అలాగే ఉంటారు, కానీ యాజ్ ఎ ప్రొఫెషనల్గా 100 steps అహెడ్ ఉంటారు. రాము గారి దగ్గరికి వెళ్లే ముందు ఎన్నో ప్రిపేర్ అయ్యి వెళ్తాం, అది అడిగితే ఇది చెప్పాలి, ఇది అడిగితే అది చెప్పాలని. బట్ ఆయన ఇంకా 10 నేర్చుకొని ఉంటారు మనకంటే ముందు. ఎప్పుడు నేర్చేసుకుంటారో, ఎప్పుడు సినిమాలు చూస్తారో, ఎప్పుడు ప్రపంచం చేస్తారో, ఎప్పుడు సినిమాలు అసలు అర్థం కదా, అంత అహెడ్ ఉంటారు. సో ఆల్మోస్ట్ 30 years అవుతుంది శివ. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు కూడా ఒక డిస్కషన్ పాయింట్ అవడం అనేది మామూలు విషయం కాదు. అంటే తనని తాను ఎంత అప్డేట్ చేసుకుంటే అలా డిస్కషన్ ఉండదు. అలా ఒక డిస్కషన్ పాయింట్స్ అయ్యేవాళ్ళు మన ఇండస్ట్రీలో ఒక అమితాబ్ బచ్చన్, ఒక రజనీకాంత్, ఒక చిరంజీవి గారు, అలాగే ఒక రాము గారు. అది మామూలు వాళ్ళకి సాధ్యం కాని విషయం. అసలు ఆయన చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. రాము గారు శివ టైంలో స్టడీగా వెనక ఎలా పరిగెత్తారో, మొన్న మోహన్ బాబు గారి సినిమా టైంలో కానివ్వండి, ఇప్పుడు వంగవీ టైంలో కానివ్వండి, స్టడీగా వెనక అలాగే పరిగెడుతూ ఉంటారు. అదే నేచరు, అదే డైనమిజం, అదే ప్రొఫెషనలిజం. సెట్లో చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఈ సినిమా చేస్తూ ఇంకో సినిమా ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ, ఇంకో సినిమా స్క్రిప్ట్ మాట్లాడుతూ, ఇంకో సినిమా ఎడిటింగ్ చేస్తూ, ఇంకో సినిమా సాంగ్స్ చూస్తూ, ఇటువైపు డిస్ట్రిబ్యూషన్ అని మాట్లాడుతూ, ఇంకొక వైపు వేరే వాళ్ళకి ఇంకేవో అసిస్టెంట్కి ఇంకేవో చెప్తూ, యాక్టర్లకు ఇటు చెప్తూ, 3 మానిటర్లు అట్ ఏ టైంలో అబ్జర్వ్ చేస్తూ, తర్వాత ఇటు ట్వీట్స్లో ఉంటూ, అటు ఫేస్బుక్లో ఉంటూ, ఈ జనరేషన్ ఆ జనరేషన్ కాకుండా ఎప్పుడు కాంటెంపరీగా ఉంటూ, అసలు మింగుడు పడని విషయం, కుళ్ళొచ్చే విషయం, జలసి వచ్చే విషయం. దట్ ఈజ్ రాము గారు. సో శివ టు వంగవీటి అని ఆయన అన్నారు, కానీ అది నాకు పర్సనల్గా నచ్చలేదు. ఆయన మొన్న నేను ఇలా బాధగా ఉందండి రాము గారు అంటే, ఎవ్వడు వెయిట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు వెళ్ళిపోతారా అని. సో అలా ఏం ఉండదు, తేజన్ నాతో అన్నారు. కానీ రాము గారి సినిమాలు తీస్తూనే ఉండాలి, ఎప్పుడు ఇలాగే ఉండాలి. సో రాము గారు, లవ్ యూ.